టేకి సీతారాం కేసులో సంచలనం అంట. బయటపడ్డ 19 పేజీల నోటంట. భార్య నమ్మక ద్రోహం, ముగ్గురితో అక్రమ సంబంధం. ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకున్నదంట. మంచిగానే ఉన్నది. వీడియోలు నెట్లో వైరల్ కావడంతో చచ్చిపోయిందంట ఆయన. నా భార్యకు ఏం కావాలి, ప్రేమనా శృంగారమా? ఆమెకు శృంగారమే కావాలి. మరి ముగ్గురితో పెట్టుకున్నారంటే శృంగారమే కదా. ప్రేమ ఉంటే నీతో ఒక్కరితోనే ఉండు. లేఖలో బాధితుడి ఆవేదన. రేణుకతో పాటు 2 ప్రియులను అరెస్ట్ చేసిన పోలీసులు. వారే వాహ్. నెలకు 2 లక్షల జీతం, పచ్చని సంసారంలో చిచ్చు రేపిన వివాహేతర సంబంధం. మంచిగానే ఉన్నది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం పాపం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం గురంలో ఆయన చచ్చిపోయింది. ఆయన వీసిపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి నెలలో హుస్సేన్ సాగర్లో దూకి ప్రాణాలు తీసుకున్న సీతారాం మరణానికి గల కారణాలను ఆయన రాసిన 19 పేజీల లేఖలో కళ్ళకు కట్టింది. భార్య రేణుక చేసిన నమ్మక ద్రోహం, ఆమె అక్రమ సంబంధాల వల్లే తాను నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ఇజ్జతికి చచ్చిపోయింది ఆ పిల్లగాడు. 2018లో పెళ్ళైందంట, 2 పిల్లలు ఉన్నారు. 2018లో పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. ఆమెకు మొగుడు ఒక్కడే. మొగుడికి భార్య ఒకతే. కానీ భార్యకు 3 ప్రియుళ్ళు. మంచిగానే ఉన్నది కదా. ఏడాదిన్నరలోనే 3తో సంబంధం. వారే వా. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహమైంది. వీరికి 2 పిల్లలు ఉండగా బాచ్పల్లిలో ఉంటున్నారంట. పిల్లలు ఉన్నారు, మళ్ళటు 3ని మెయింటైన్ చేయబట్ట ఆమె. మంచిగానే ఉందిగా. బాచ్పల్లిలో నివాసం ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నెలకు 2 లక్షలు సంపాదిస్తూ కుటుంబాన్ని ఎంతో గౌరవంగా చూసుకుంటున్న సీతారాంను భార్య ప్రవర్తన కుంగదీసింది. కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఆమె 3 వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంది. వద్దని వారించిన వినలేదని సీతారాం లేఖలో ఆవేదన వ్యక్తం చేస్తుంది. మంచిగానే ఉన్నది కదా. ఆమె వీడియోలు వైరల్ కావడంతో ఘోరం. రేణుక తన ప్రియుల్లో ఒకరైన రమణారెడ్డితో కలిసి ఉన్న సమయంలో ప్రైవేటు వీడియోలు చిత్రీకరించుకుంది. ఆ వీడియోలను రమణారెడ్డి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో సీతారాం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. రేణుకకు ఏం లోటు లేకుండా చూసుకున్నా ఆమెకు నా ప్రేమ సరిపోలేదా? నా భార్య నిజ స్వరూపం చూసిన తర్వాత నేను ఎలా తట్టుకోవాలి అంటూ నోటు రాసి ప్రశ్నించాడు. భార్య చేసిన ద్రోహాన్ని భరించలేక చివరికి హుస్సేన్ సాగర్లో దూకి చచ్చిపోయింది ఆయన. కటకటాల్లో నిందితులు. సీతారాం రాసిన లేఖ ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భార్య రేణుకతో పాటు ఆమె ప్రియులు రమణారెడ్డి, శ్రవణ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తల్లి చేసిన తప్పిదానికి ఇప్పుడు 2 చిన్నారులు అనాథలుగా మారారని, ఒక మేధావి ప్రాణాలు కోల్పోయాడని సీతారాం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతుంది. భర్తకు 2 లక్షల జీతం నెలకు, అల్లారు ముద్దుగా చూసుకొని పువ్వులో పెట్టుకునే భర్త దొరికింది ఆ పిల్లకి. ఆ పిల్ల ఏం చేసిందిగా, ఈ పిల్లగాడు ఆఫీస్కి ఓడుతూనే ఆమె వ్యవహారం ఆమె నడిపించుకున్నది. ఇక పాపం పిల్లలు స్కూల్కి పంపుడు, ఈమె ప్రియులు వెంబడి తిరుగుడు. ఏమో దుర్దనో మాకైతే అర్థం కాదు. సరే, ఇటు భర్తనైనా మంచిగా చూసుకున్నామంటే ఇది లేకపోయా. మరి భర్త నచ్చకపోతే విడాకులు తీసుకొని వానితోనే రమణారెడ్డితోనే పడుకోపోయాడు. ఎవడద్దు అన్నాడు, ఎవడన్నా వద్దు అన్నాడా? పూరగాళ్ళ జీవితం ఖరాబ్ చేస్తావు ఇప్పుడు. తయారైతే లేదురా నాయన.